ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కి నామినీ లేకపోతే అకౌంట్లో ఉన్న డబ్బులు ఏమవుతాయి? బ్యాంక్ తీసేసుకుంటుందా? హాయ్, నా పేరు నిధి. నేను ఒక బ్యాంకర్ని. బ్యాంక్ మిత్ర తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో నామినీ లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఏమవుతుందో తెలుసుకుందాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడం ప్రతి బ్యాంక్ అకౌంట్ హోల్డర్కి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ప్రీవియస్ వీడియోలో మనం నామినీ అంటే ఏంటి, మీ అకౌంట్కి నామినీ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూసాము. ఇప్పుడు అకౌంట్లో నామినీ లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. అకౌంట్లో నామినీ లేకపోతే మీ అకౌంట్లో ఉన్న డబ్బుకి ఏమీ అవ్వదండి, బ్యాంక్ కూడా ఏమీ తీసుకోదు. కాకపోతే ఆ అమౌంట్ని మీ ఫ్యామిలీ పొందడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే అకౌంట్ హోల్డర్ లేకపోయిన తర్వాత ఆ అమౌంట్ ఎవరికి రిలీజ్ చేయాలో బ్యాంక్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి బ్యాంక్ అడిషనల్ డాక్యుమెంట్స్ అడగచ్చు. ఉదాహరణకి డెత్ సర్టిఫికేట్ కానీ, ప్రూఫ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రూఫ్స్ కానీ, లీగలైజ్ సర్టిఫికేట్ అంటే వారీస్ సర్టిఫికేట్లు కానీ, కొన్ని సందర్భాల్లో కొన్ని సిట్యుయేషన్స్లో సక్సెషన్ సర్టిఫికేట్స్, కోర్ట్ ఆర్డర్స్, అడిషనల్ లీగల్ డాక్యుమెంట్స్ కేస్ టు కేస్ బ్యాంక్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అందుకనే ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే అకౌంట్కి నామినీ యాడ్ చేసి ఉంటే ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్స్ అన్నిటికీ నామినీ ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. అండ్ అవసరమైతే ఓల్డ్ నామినీ ఉంటే అప్డేట్ చేయించుకోండి. అలాగే మీకు ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీకి తప్పకుండా తెలియచేయండి. అవసరమైన ప్రాథమిక వివరాలను కూడా సురక్షితంగా ఉంచండి. నెక్స్ట్ వీడియోలో నామినీకి సంబంధించిన చాలామందికి ఉన్న బిగ్గెస్ట్ డౌట్స్, నామినీ అంటే అకౌంట్లో ఉన్న డబ్బుకి ఓనరే కదా ఆర్ వారీసే కదా అనే టాపిక్స్ మీద సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని మిస్ అవ్వకండి. ఇలాంటి వీడియోస్ మీకు ఉపయోగపడి ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ బ్యాంక్ మిత్ర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.